తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ముఖ్యమైన మార్కులు సాధించడానికి పరీక్షల్లో అత్యధిక శ్రద్ధతోటి చదవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా నూతన కార్యక్రమాలను కోర్టు సంబంధరీత్యా పరిష్కారం కాని సమస్యల్లో ఇప్పుడు తలదూర్చరాదు, నూతన కార్యక్రమాలను చేపట్టరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా 14వ తారీఖు తర్వాత నుంచి రవి భాగ్యస్థానంలోకి మారుతున్న కారణంగా నూతన ఆలోచనలకు సంబంధించిన విషయాలలో కొంత శుభం చేకూరుతుంది. ఈ యొక్క వారంలో మధ్యలో నుంచి అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతాయి. ప్రత్యేకంగా శని భగవంతుడు రవి భాగ్యస్థానంలో సంచరించే క్రమంలో ఉద్యోగం లేని వారికి ఒక ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తుంది. ఉద్యోగులు ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందే అనుకూలత లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీ యొక్క ముఖ్యమైన పనుల్లో పెద్దల సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి. లాభస్థానంలో సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా అనేక రకాల శుభాలు పొందుతారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు అనేది మనం వివరంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వ్యయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోవడానికి, శారీరక శ్రమ అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా విష్ణు సంబంధమైన దేవతారాధన చేయడం వల్ల మాత్రమే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకోవాలి. ప్రతినిత్యము విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అనునిత్యం పఠిస్తూ ఉండడం అనేక రకాల శుభాలకు కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.